రెండుసార్లు కేసీఆర్ నమ్మి గెలిపించిన తెలంగాణకు చేసిందేమలేదని పినపక మాజీ శాసనసభ్యులు పాయి వెంకటేశ్వర్లు అన్నారు. ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అంటున్న పినపక మాజీ శాసనసభ్యులు పాయి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంతో ఆసక్తిని రేకెత్తించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు కొలిక్కి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఈ జూలై 2వ తారీఖున అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్లుగా మనం చూడొచ్చు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అనుచర గణమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వీటన్నిటిపై మనతో మాట్లాడడానికి పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరే నేపథ్యంలో వచ్చే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయని మీరు భావిస్తున్నారు? మొన్న జూలై 2వ తారీఖున ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2 సార్లు కేసీఆర్ గారిని చూశారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు పార్టీకి నష్టం జరుగుద్దని తెలిసి కూడా ఆ రోజున తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరి 2 సార్లు కూడా కేసీఆర్ గారిని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపించారు. 2 సార్లు సీఎం అయ్యారు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. రేపు 3వసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలందరూ కూడా నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయానికి వచ్చారు, సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు. రేపు రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది నాకు. సార్, ఈ వచ్చే ఎన్నికలలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలోనే ఈ యొక్క యుద్ధం జరుగుతుందని భావించవచ్చా? కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి జాతీయ పార్టీ. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో కానీ, దేశ సమగ్ర అభివృద్ధిలో కానీ, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని సంక్షేమం అభివృద్ధి బాటలు నడిపించే దాంట్లో కానీ క్రియాశీలక పాత్ర పోషించినటువంటి చరిత్ర ఒక కాంగ్రెస్కే ఉంది. ఇవాళ వచ్చినటువంటి బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. ఈసారి 3వసారి ఈ ఎన్నికల్లో పూర్తిగా ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి ఏమీ అమలు చేయలేదు కేసీఆర్ గారు. మన 2018 ఎన్నికల్లో కూడా మినీ మేనిఫెస్టో పెట్టారు, అవి కూడా ఏమీ అమలు చేయలేదు. ఇలాంటి మాటలు చెప్తాడు తప్పితే ఆచరణలో అమలు కావనేది ప్రజల్లో ఒక రకమైనటువంటి బలమైనటువంటి అభిప్రాయం ఏర్పడ్డది. ఈసారి ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఎన్ని మాటలు చెప్పినా, ఈ పెద్దలు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు వినడానికి ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా పోడు పట్టాల పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరే విధంగా స్పందిస్తారు? పోడు పట్టాలకు సంబంధించి దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లోనే తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మరి వాళ్ళ పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మధ్యలో ఎవరు ఇవ్వలేదు. మరి కేసీఆర్ గారు కూడా చెప్పారు 2014 మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే పోడు భూములకు పట్టాలు ఇస్తాం, గిరిజనులకు గిరిజనేతలను కూడా మేము ఆదుకుంటామని చెప్పినారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు 2014లో ఆదివాసీల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి గద్దెనెక్కారు. 2018లో అదే మాట చెప్పి గద్దెనెక్కారు. ఈ 3వసారి ఈ ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోడు భూములకు పట్టాలన్నారు. ఈ మధ్య కాలంలో 2014 నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా, ఒక పక్క పోడు భూములకు అసెంబ్లీ సమావేశాల్లో బయట ఏదైనా బహిరంగ సభ జరిగినప్పుడు సీఎం గారికి పోడు భూములు గిరిజనులు గుర్తుకొస్తారు. కానీ మొన్న కూడా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినారు. అంతకుముందు ఉన్నటువంటి భూములు కూడా లాక్కున్నారు, వేలాది ఎకరాలు లాక్కున్నారు, ట్రెంచ్ కొట్టారు, కేసులు పెట్టారు, కొంతమంది చనిపోయినారు, 10ల సంఖ్యలో చనిపోయినారు. మరి అన్ని లాక్కున్న తర్వాత మన పోడు భూములకు ఎవరికి ఇచ్చారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములకు దాదాపు 14 లక్షల ఎకరాలకు 4,15,000 కుటుంబాలకు ఇవ్వాలి. మరి ఫిబ్రవరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. మరి 2023 ఫిబ్రవరి చివరికల్లా తెలంగాణ రాష్ట్రంలో పోడు సాగు చేసుకునే ప్రతి రైతుకి పట్టా ఇస్తామని చెప్పినారు. ఆ మాట పోయింది. మొన్న కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జనగర్జన సభ పెడతా ఉంటే దాన్ని ఏదో ఫెయిల్యూర్ చేయాలనే ఉద్దేశంతో జూన్ 30వ తారీఖున పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. జూలై 2న జరిగింది. మరి సభ ఎట్లా జరిగిందో ఏంటో ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ చూశారు. ఈ పోడు భూములకు పట్టాలని మళ్ళీ గిరిజనుల్ని మభ్యపెట్టి మోసం చేసి మరి ఇవాళ ఓట్లు వేసుకోవాలనే ఆలోచనలు రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ప్రధానంగా ఇవాళ సర్వే ప్రకారం పోడు భూములకు ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. ఆ పట్టాల్లో కూడా 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు, అంత అసంతృప్తి వచ్చింది. ఎవరు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు. ఇది ఎన్నికల వరం, ఎన్నికల జిమ్మిక్కు, మళ్ళీ ఎన్నికల్లో మోసం చేయడానికే ఈ పోడు భూములు పట్టాలు ఇచ్చారు ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఈ కేసీఆర్ గారు ఎంత మాయ చేసినా, మోసం చేసినా
మభ్యపెట్టిన ఈసారి 2 సార్లు నమ్మారు, మోసపోయారు మా ఆదివాసీ గిరిజనులు. ఈసారి ఈయన పట్టాలు ఇచ్చినా కానీ మళ్ళీ ఎన్నికల కోసం ఇచ్చారనేదే చెప్తా ఉన్నారు మా వాళ్ళంతా కూడా. ఈసారి ఈ ప్రభుత్వాన్ని దించడానికే సిద్ధంగా ఉన్నారు మా గిరిజనులంతా కూడా. సరే, అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ హయాంలో కూడా పోడు పట్టాలు ఇచ్చారు కానీ అవి ఎటు పనికి రాకుండా కేవలం అంటే ఏదైతే వాళ్ళు పోడు పట్టాలకు సంబంధించి అధికారుల దగ్గరికి వెళ్తే ఇవి చెల్లవని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఇచ్చేటి మాత్రమే పక్కా పోడు పట్టాలని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పోడు భూమి పట్టాలు చాలా వరకు ఆ రోజున 2005 డిసెంబర్ 13వ తారీఖున పార్లమెంటులో చట్టమైంది. 2006లో విధి విధానాలు తయారయ్యి 2006 నుంచి ఈ అటవీకల చట్టం ఏదైతే ఉందో పార్లమెంట్లో చట్టమైన తర్వాత అది విధి విధానాలు తయారు చేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు గ్రామ సభలు, ROFR మరి కమిటీ ద్వారా గ్రామ సభలు, డివిజనల్ లెవెల్ కమిటీ, డిస్టిక్ లెవెల్ కమిటీ అన్ని రకాలుగా సర్వేలు చేసి అందరి ఆమోదం పొందిన తర్వాతనే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఇచ్చిన వాటిని కూడా లాక్కోవడం జరిగింది. దుర్మార్గం ఎంత అంటే చాలామంది రోడ్డున పడ్డారు, చాలామంది చనిపోయినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మరి ఇవాళ వీళ్ళు ఇస్తున్నటువంటి పట్టాల్లో కూడా వాస్తవం సంతకాలు పెట్టారు, ముద్దర్లు ఇలా ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ కింద రాస్తున్నారు ఇది మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే తీసుకుంటాం అనేది కూడా రాసినారు. ఆ పాస్బుక్లో చూసినాను, అందరు సంతకాలు పెట్టినారు, స్టాంప్ లేదు, ముద్దర లేదు. ఇది నమ్మకం లేదు. ఈ పాస్ పుస్తకాలు కూడా ఇవి ఎన్నికల ముందు ఇచ్చారు, ఇది నిజమైన పాస్ పుస్తకాలైనా కావనే ఆలోచన కూడా, ఆందోళన కూడా మా గిరిజనుల్లో ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే వచ్చే ఎన్నికలలో ప్రజల ఆశీర్వాదం తనకే ఉందంటే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా.